మనుషుల ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు మనుషుల ప్రాణాలు కాపాడే వైద్యులే ప్రాణాలతో ఉండాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అని భయంకరంగా రోధిస్తున్నారు. ముఖ్యంగా మహిళా వైద్యురాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని జుట్టుపట్టి ఈడ్చికెళ్ళి నడి రోడ్డుపై పడేసి అతి దారుణంగా కడుపులపై తన్ని హింసిస్తున్నారు. అది కూడా ఎవరో తెలుసా? మరో మహిళా పోలీసులు. ఎంత దారుణం కదా! ఇంతకీ ఏం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గరే జరిగింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ మెడికల్ కౌన్సిల్ వద్ద విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసి వచ్చినటువంటి మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొన్నాళ్ళుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. గత 6 నెలలుగా వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వండి అంటూ కూడా అక్కడ వాళ్ళ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. ఓకే, ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కావచ్చు. అట్ ద సేమ్ టైం ఏపీఎంసీ రిజిస్ట్రార్ రమేష్ కూడా మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వటం అనేది కుదరదు అని కూడా చెప్పేశారు. సరే, కారణాలు ఏవైనా కానీ అక్కడ వైద్యులంతా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా మహిళా వైద్యురాలు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ పైకి పోలీసులను ఉసిగొలిపేసి ఆ పోలీసులు మహిళా పోలీసులే అయ్యుండి మరో మహిళా వైద్యురాళ్ళని అతి దారుణంగా కొట్టారు. ముఖ్యంగా ఒక మహిళ అయ్యుండి మరో మహిళా వైద్యురాలిని మహిళలకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అయిన గర్భం ఉన్నటువంటి ప్రాంతంలో కడుపుపై తన్ని హింసించారు. అసలు ఆ వైద్యురాల పరిస్థితి ఏంటో తెలుసా? బోరున విలపిస్తున్నారు. అసలు మేము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంటే మమ్మల్ని కొడుతున్నారేంటి, ఇంత దారుణంగానా అని చెప్పి ఏడుస్తున్నారు. అసలు మాకు ప్రాణాలతోనే ఉండాలని లేదు అని చెప్పి బోరున విలపిస్తున్నారు. ఒక మహిళ ఉండి ఒక మహిళని అతి దారుణంగా కొట్టటమా? ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, మీరు ఆపే విధానం అంటూ ఒకటి ఉంటుంది కదా, అంత దారుణంగానా? జుట్టు పట్టి ఈడ్చికెళ్ళి వాళ్ళు ఎవరు? మీలాంటి వాళ్ళ ప్రాణాలను, మనలాంటి వాళ్ళ ప్రాణాలని కాపాడాల్సిన వాళ్ళని అంత దారుణంగానా కొట్టేది? సో మరి దీనిపై గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.